ఓకే, వెంకటేష్ గారు చెప్పండి. మిత్రుడు ఈ మద్యం లిక్కర్ కేసుకిను ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూకి రెండు జాయిన్ చేసి కలిపాడు. అవేమి బయటికి రాకుండా ఉండడం కోసం ఈ డ్రామా నడుపుతున్నారన్నది ఈయన వాదన. మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్ అండి, ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైనా ప్రతిపక్షం వ్యతిరేకరిస్తే ఖచ్చితంగా ఏదో ఒక కుంభకోణమో లేకపోతే మరొక కేసో తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉండాల్సినటువంటి అన్ని రకాలైన హంగులు అండదండలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి వాళ్ళు చూపించిందే చూస్తారు, వాళ్ళు రాసిందే చదువుతారు, వాళ్ళు చెప్పిందే వింటారు. కాబట్టి ఇటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం, ఇప్పుడు లైవ్ లో మద్యం కేసు ఉంది కాబట్టి కొన్నాళ్ళ పాటు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా అదిగో అక్కడ 10 లక్షలు పట్టుకున్నాం, ఇక్కడ 20 లక్షలు పట్టుకున్నాం, లేకపోతే ఇక్కడ 11 కోట్లు పట్టుకున్నాం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తారు. అయితే ప్రజలు చేస్తున్నటువంటి, ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది హ్యూజ్ సక్సెస్ అండి. ఎందుకనంటే దీనికి 15 రోజుల ముందు జరిగినటువంటి ఒక వ్యవహారం ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టాడు, ఇక్కడ కేవలం భూమిలో ఉన్నటువంటి పిల్లర్స్ తప్ప, పైన ఉన్నటువంటి ఈ తుప్పు పట్టినటువంటి ఇనుప తీగలు తప్ప మెడికల్ కాలేజెస్ అసలు కట్టడమే లేదు, ఇది వాస్తవం కాదు అని చెప్పేసి సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు బయటకు వచ్చి సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసినటువంటి ఒక పరిస్థితి. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో, ఈరోజు 17 మెడికల్ కాలేజెస్ దగ్గర అంబరాన్ని అంటుతున్నాయి సంబరాలు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఈ కార్యక్రమం ఏదో అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే 199 మందికి మన ఊర్లో మెడికల్ కాలేజ్ వచ్చిందిరా మహాప్రభు అని చెప్పేసి తెలిసేటువంటి కార్యక్రమం. ఆయనేమో పనులు సైలెంట్ గా చేసుకుని, నేనైతే చాలా ఆశ్చర్యపోయానంటే 5 సంవత్సరాల టెన్యూర్ లో 5 మెడికల్ కాలేజీలు కట్టిన నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ గవర్నమెంట్ 5 కాలేజీలు ఇనాగ్రేషన్ చేయటం. అవును, అది జగన్ గారి క్రెడిట్ అయితే కాదు. ఇక్కడ చిన్న ఎడిషన్ వెంకటేష్ గారు, చిన్న ఎడిషన్ ఏంటంటే 5 కాలేజీలు కట్టి ఇంకో 2 కాలేజీలు దాదాపు పూర్తి చేసి ఇంకో మిగతా 10 కాలేజీలకి రెడీ అవుతాం ఒక రికార్డు అయితే, వాటన్నింటినీ ఒక్క స్ట్రోక్లో ప్రైవేటైజ్ చేయడం కూడా ఒక రికార్డే కదా. చంద్రబాబు గారి రికార్డే కదా జగన్ గారు తెచ్చినట్టు. ఇటువంటి రికార్డులు ఈ రోజు కొత్తగా సార్ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ పద్ధతిలో తీసుకెళ్లిన మహానుభావుడు. ఈ రోజు వాళ్ళు స్మార్ట్ మీటర్లు అంటే మనం స్మార్ట్ మీటర్లు అనాలి, లేదంటే వాళ్ళు పెంచామంటారు, తగ్గించామంటారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి కూడా చెప్పారు కదా. మాట్లాడడానికి అవకాశమే లేనిటువంటి ఒక సిచ్యువేషన్. అలాగే ఎల్ఎన్టీ వాళ్ళు ఇప్పుడు మీరు ఇందాక కార్యక్రమంలో చెప్తున్నారు, ఎల్ఎన్టీ వాడు తిప్పితేనే ఈ రోజు హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పరిగెత్తేటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేనటువంటి పరిస్థితి. రేపొద్దున ఇదే పరిస్థితి రేపొద్దున మెడికల్ కాలేజెస్ ఎందుకు రాదండి? మెడికల్ కాలేజెస్ కూడా యూజర్ ఫీజు కింద 30 రూపాయలు అంటాడా, 300 అంటాడా కట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కదా సామాన్యుడు. ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడు, గుడ్డ, బట్ట, వీటితో పాటు వైద్యం అందించాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, రేషన్ కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయాల్సినటువంటి కనీస బాధ్యత. దీనిలో నుంచి కూడా తప్పించుకోవాలని చూస్తుంది. మరొక పక్క రేషన్ కి సంబంధించి వ్యాన్స్ తీసేశారు. ఇంటింటికి రేషన్ పంపించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టి మీరే వచ్చి క్యూలో ఉండి తీసుకోండి అని అంటున్నారు. అలాగే ఆర్బీకే కేంద్రాల యొక్క పరిస్థితి ఏంటనేది ఈ రోజు అగమ్య గోచరంగా ఉంది. ఆర్బీకే కేంద్రాలు సక్రమంగా పనిచేస్తే ఈ రోజు చెప్పులు లైన్ లో పెట్టి యూరియా కోసం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి రైతులకు ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రైవేటైజ్ చేస్తూ పోతే ఖచ్చితంగా ఎలక్షన్ లేకుండా ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ కంపెనీకి చెప్పేటువంటి ఒక అవకాశం కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల గురించి లేదంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది, కానీ లేకపోతే ఒక 20 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ని లీజుకి ఇస్తాం తీసుకోండి అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తుందా అనేటువంటి
ఒక డౌట్ రైట్. వస్తుంది నాకైతే. ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇంకొక మాటకు కూడా సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ బకాయిలు 2725 కోట్లు ఉన్నమాట నిజమేనని మంత్రి గారు చెప్పారంట. మరి ఓ పక్క నెట్వర్క్ ఆసుపత్రులు స్ట్రైక్ చేస్తూ ఉన్నాయి, సేవలన్నీ బంద్ చేసినాయి. స్ట్రైక్ కాదు, పేదలకు ఇవ్వాల్సిన సేవలు బంద్ చేస్తున్నాయి. 2725 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంకోవైపు ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా మొదలైంది. మాకు ఒక కాలేజీ 3 కోట్లు అట్లా ఇవ్వాల్సి వచ్చినాయి, డిగ్రీ కాలేజీలు ఇవన్నీ. సో ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? మరోవైపు ఏమో అప్పులేమో 55,000 కోట్లు 6 నెలల్లో తీసుకొచ్చి ఒక కొత్త రికార్డు సృష్టించారట. సో ఇవన్నీ ఏం చేస్తున్నట్లు? ఈ ఆరోగ్యశ్రీ బకాయిల ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందంటారు? వాస్తవానికంటే ఇది ఇది ఈ రోజు జరిగినటువంటి ఒక వ్యవహారం కాదు, నిన్న జరిగినటువంటి వ్యవహారం కాదు. 15/9 నుంచి ఈ మెడికల్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో, వీళ్ళు ఈ రోజు నుంచి మేము ఈ బంద్ చేస్తున్నామని చెప్పేసి అని, ఈ సేవలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఇచ్చేటువంటి, సామాన్యులకు ఇచ్చేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం యొక్క బకాయిలు చెల్లించలేదు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఓపెన్ మీడియాలో ఇచ్చినటువంటి ఒక లెటర్ మనందరికీ సర్క్యులేట్ అవుతున్నట్టు. అలాగే దీని మీద మంత్రి గారు ఇప్పటి వరకు సమీక్ష చేస్తున్నాము, ఎటువంటి సేవలు కూడా ఆగకుండా చూస్తామని అంటున్నారు. కానీ బకాయిలు కట్టేశాము, ఇక నుంచి మీరు ధైర్యంగా వెళ్ళి మీరు ఆరోగ్యానికి సంబంధించిన, అంటే బీమాకి వెళ్ళిపోతున్నాం కదా, బీమా వాళ్ళకి కడతారట, బీమా వాళ్ళకి కడతారట. దీనికంటే ఇప్పుడు అవుతున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుందట బీమా వాళ్ళకి, బీమా కంపెనీలకి. సో వాటికి కడతారు కాబట్టి ఇవన్నీ ఇట్లా పెండింగ్లో పెడతారా ఏమి అర్థం కాకుండా ఉంది. లేదు సార్, ఇది మరొక రకమైనటువంటి స్కామ్ అండి. స్కిల్ స్కామ్ లాగా ఇది మరొక రకమైనటువంటి స్కామ్. ఖచ్చితంగా ఈ బీమాకి పంపించినట్లయితే ఈ కార్యక్రమంలో మళ్ళీ అరెస్ట్ అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు సరైన సేవలు అందించట్లేదు అని చెప్పేసి రెడ్ మార్క్ వేయించుకున్నటువంటి ఒక పరిస్థితి. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అత్యధికమైనటువంటి కంప్లైంట్లు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఉన్నాయి. ప్రభుత్వం తను కట్టాల్సినటువంటి సమయంలో డబ్బులు కట్టని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అందరి యొక్క భవిష్యత్తు, వైద్యం సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రశ్నార్థకంలో మారింది. ఈ రోజు ఆడంబరంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయొచ్చు, 1 సంవత్సరం ప్రీమియం కట్టొచ్చు, నెక్స్ట్ సంవత్సరం ఇదే టైంకి కట్టకపోతే ఏమవుతుంది సార్? ఓకే, ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 24 hours మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మొత్తం క్యాన్సిల్ అయ్యేటువంటి ఒక పరిస్థితి. లేదు మేము కట్టేస్తాము అని అంటే, ఈ రోజు ప్రభుత్వం అనేక రకాలైనటువంటి తన యొక్క ప్రామిసెస్ ని ఫెయిల్ అవుతున్నటువంటి ఒక పరిస్థితిని చూసి ప్రజలందరూ భయపడుతున్నటువంటి ఒక పరిస్థితి. వీళ్ళు కట్టాల్సిన టైంలో డబ్బులు కట్టకపోతే మన వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతాయి. ఎందుకంటే ఇస్తానన్న 1,500 ఇవ్వలేదు, ఇస్తానన్న 18,000 ఇవ్వలేదు, ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు తల్లిగారి అకౌంట్ లో వేస్తానన్నటువంటిగా జగన్ గారు 13,000 వేసాడు, నేనైతే 15,000 వేస్తానని, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వేస్తానని వచ్చి ఈ రోజు అందరికీ కూడా 13,000 వేసినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ బయాస్ డెసిషన్స్ వల్ల, వాళ్ళ యొక్క మాట తప్పే విధానాల వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యాలకు సంబంధించినటువంటి, వైద్యానికి సంబంధించినటువంటి పరిస్థితి ప్రశ్నార్థకంలోకి వెళ్ళిపోయేటువంటి ఒక సిచ్యువేషన్ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. మీకు గుర్తుందో లేదో, మొదట్లో మీరు డబ్బులు కట్టండి సబ్సిడీ మీ అకౌంట్ లోకి వస్తుందని చెప్పి గ్యాస్ కి స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు గ్యాస్ సబ్సిడీ ఎంత వస్తుంది సార్? కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళు ఇస్తానన్నటువంటి 3 సిలిండర్ల ఉచితం కూడా ఈ రోజు వరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే దానికన్నా ముందుకెళ్తే ఎరువుల సబ్సిడీ నుంచి కూడా తప్పించుకున్నారు. ఎరువులు మొత్తం కూడా మీరు డబ్బులు పెట్టుకుని కొనుక్కెళ్ళంటే రైతుల అకౌంట్ లో పడతాయి అని చెప్పినటువంటి ఒక బోటకప్పు మాటలు మనం అందరం చూసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఎరువుల సబ్సిడీ ఏమైనా వస్తుందా? రూపాయి బిళ్ళ కూడా రాని పరిస్థితి వెనక్కి. ఇది కూడా అలాంటి పరిస్థితి, ఇది కూడా అలా జరిగేటువంటి ఒక పరిస్థితి. అలాంటి కార్యక్రమం జరుగుతుంది.